ఓం నమో భగవతే రుద్రాయ. మార్చి 3, 2026 మనకి సాయంత్రం 3:36 నుండి 6:47 వరకు కూడా మనకి కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేటటువంటిది ఉన్నది. ఈ చంద్రగ్రహణం ప్రధానంగా ఎవరైతే సింహరాశి వారు ఉంటారో వారు ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది చూడకూడదు. అలాగే కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి కూడా ఈ గ్రహణ నియమాలు పాటించడం తప్పనిసరి. అయితే గ్రహణానంతరం కొన్ని ముఖ్యమైనటువంటి దానాలు చేసుకోవడం ద్వారా వారికి ఉన్నటువంటి ఆ గ్రహ శాంతి అనేటటువంటిది లభిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఈ గ్రహణ సమయంలో చదువుకోవలసినటువంటి ముఖ్యమైన స్తోత్రాలు ఏమిటి అంటే గర్భరక్షా స్తోత్రం అనేటటువంటిది ఖచ్చితంగా పారాయణం చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. విష్ణు సహస్రనామము గాని, లలితా సహస్రనామ స్తోత్రము గాని, మృత్యుంజయ మంత్రము గాని ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా పారాయణం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా గర్భంలో ఉన్నటువంటి శిశువు తేజోవంతుడై చక్కనైనటువంటి మేధస్సు కలిగి ఉండి చక్కనైనటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉండి జన్మించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఈ ముఖ్యమైనటువంటి స్తోత్రాలన్నింటినీ కూడా చదివి చక్కనైనటువంటి శిశువులకి జన్మ ఇచ్చి వారి యొక్క మేధో సంపత్తిని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తద్వారా మనకి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో, నవగ్రహాల యొక్క అనుగ్రహంతో చక్కనైనటువంటి శుభ ఫలితాలు అనేటటువంటివి మనకి కలుగుతాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఈ శ్లోకాలని, ఈ మంత్ర జపాలని కూడా చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అనేటటువంటివి గ్రహణ సమయంలో ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.